బంగారం నగల కోసం ఏ స్థాయిలో దొండగులు దిగజారిపోతున్నారంటే హత్యలు చేయడానికి కూడా వెనకడుగు వేయటం లేదు. విశాఖలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఆరిలోవలో లక్ష్మి అనే మహిళని బంగారం నగల కోసం 15 ఏళ్లుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, నమ్మిన వ్యక్తి హత్య చేసినటువంటి దురాగతం తెలిసిందే. అయితే ఈ రోజు విశాఖ నగర పోలీస్ కమిషనరేట్లో ప్రాపర్టీ రికవరీ మేళా జరిగింది. ఈ మేళాలో గాజువాకకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా కేసు చూస్తే కనుక అరుణాచలం తీర్థయాత్రకు వెళ్ళొచ్చేటప్పటికే ఇల్లును పూర్తిగా కొల్లగొట్టేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు రికవరీ కూడా అయింది. సో బాధితులకు మొత్తం రికవరీ ఇచ్చినప్పుడు వాళ్ళ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇది కొన్ని సంవత్సరాల కష్టం పోయినప్పుడు అందరం కూడా కొలాప్స్ అయిపోయాం. ఈరోజు మళ్ళీ పోలీసులు మాకు ధైర్యం చెప్పారు, ఒక మోటివేషన్ ఇచ్చారు. కేసుని ఛాలెంజ్గా తీసుకుని ఛేదించి మా ప్రాపర్టీని మాకు అప్పచెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. నేరుగా వాళ్ళతోనే మాట్లాడదాం. ఎలా అనిపిస్తోందండి? ఆ రోజు ఏం జరిగింది? నా పేరు కేశవరామకృష్ణ. యాక్చువల్లీ మేము అరుణాచలం వెళ్ళాం మా పాప డాన్స్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పని. మేము తిరిగి వస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు తిరుపతి క్రాస్ అయ్యాము. వస్తున్నప్పుడు మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా ఇంటి ఓనర్ దగ్గర నుంచి. ఆ ఫోన్ కాల్ ఏంటి అంటే, మీ ఇంటికి ఉన్నటువంటి లాక్స్ పగలు కొట్టేస్తున్నాయండి, అంటే ఇంటిలో దొంగలు పడ్డారు అంతేనండి. వెంటనే కార్ బ్రేక్ వేసాము. పక్కకు ఆపిన తర్వాత ఒకటే అనిపించింది అనమాట, లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా మా లైఫ్ ఇంకా జీరో స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. ఎందుకంటే అది నా 17 సంవత్సరాల కష్టం. ఒకరోజు 2 రోజులు కాదనమాట, మళ్ళీ తిరిగి నేను దాన్ని సంపాదించలేను. సో నా వైఫ్ అయితే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంత అంత కాదనమాట. అంటే ఆ టైంలో ఏదైనా జరిగిపోయి ఉండొచ్చు అనమాట. అయితే వెంటనే మేము ఏం చేయాలో అర్థం కాలేదనమాట. గాజువాక క్రైమ్ సబ్ డివిజన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి మేము ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సార్, మా ఇంట్లో ఇలా జరిగింది, మేము ఇలా గాజువాకలో స్టే చేస్తున్నాము, సో మా ఇంట్లో ఇలా జరిగింది సార్, ఒక్కసారి ప్లీజ్. ఎందుకంటే మేము రావడానికి అక్కడ నుంచి తిరుపతి దగ్గర ఉన్నానంటే అక్కడ నుంచి నేను రావడానికి కార్లో చాలా టైం పడుతుంది అనమాట. సార్, రావడానికి చాలా టైం పడుతుంది, ప్లీజ్ సార్ ఒక్కసారి కొంచెం మాకు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పని. సార్ తనకున్నటువంటి టీం మొత్తం తీసుకుని మా ఇంటికి వచ్చారండి. తనకున్నటువంటి టీంనే కదనమాట. నేను చాలా అంటే ఎంతోమంది నేను ఆఫీసర్స్ని చూశాను. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆఫీసర్ ఫ్రమ్ ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ ఇన్ ఎన్సీసీ. కానీ తనకున్నటువంటి టీం మొత్తం, తన సర్కిల్ మొత్తం, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద క్రైమ్ లానే కనిపిస్తుంది, ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ సజెషన్స్ ఇవ్వండి, ఎవరికి తోచినటువంటి సజెషన్ వాళ్ళు ఇవ్వండి, బట్ ఇది చూద్దామని చెప్పాను అనమాట. ఎందుకంటే నా కండిషన్ అలాంటిది. 17 సంవత్సరాలు నాకు కష్టం పోయింది, నాకు ఇంకా హోప్ లేదు. నేను వచ్చే వరకు నైట్ టైం కూడా డ్యూటీ సరే వేయించుకుని, ఎస్పెషల్లీ ఆ కేసుకు సంబంధించినటువంటి మొత్తాన్ని క్లూస్ టీమ్ని కానీ, ఒకే ఫింగర్ ప్రింట్స్ టీమ్ని కానీ అందరినీ తప్పించి అక్కడ మొత్తం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత చూస్తే నా ఇల్లు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఆ తర్వాత మొత్తం కూడా సీసీ ఫుటేజ్ అన్నీ కూడా నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా గ్యాదర్ చేసి కేసుని ఏదో ఒక విధంగా ఫైండ్ అవుట్ చేయడం కోసం వాళ్ళు పడినటువంటి కష్టం చూస్తే, ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారు మా విషయంలో మాకు ఇచ్చినటువంటి మోరల్ సపోర్ట్. అంటే ఆ రోజు పోయినటువంటి గోల్డ్ ఒక ఎత్తు అయితే బంగారం పోయింది ఆల్మోస్ట్ 17 తులాల నుంచి 24 తులాల వరకు ఉంటుందండి. నెక్స్ట్ వెండిపోయింది, ఒక 1/2 కేజీ పైన ఉంటుందన్నమాట. వెండిపోయింది అంటే బంగారం వెండితో పాటు కొంత అమౌంట్ కూడా పోయింది. అమౌంట్ అనేది మేము క్యాలిక్యులేట్ చేయలేదు అనమాట. సో మొత్తం చెప్పాము మాకు ఏమేమి జరిగింది, ఎలా ఉండేది, మొత్తం కూడా కంప్లీట్ ఫుటేజ్ ఫొటోస్తో సహా చూపించడం. సార్ మాది ఇది, మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి సోమాని. సో మొత్తం ఈ కేసుని టేకప్ చేసి వాళ్ళ సాయశక్తులో వాళ్ళు కష్టపడి మొత్తం, అంటే కొంత టైం పడుతుంది, మ్యాక్సిమం మేము పట్టుకుంటాము, ఏదో ఒక విధంగా మీకు న్యాయం చేయగలుగుతామేమని చెప్పేసి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి మోరల్ సపోర్ట్. ఏ టైంలీ కూడా అంటే ఎప్పుడైనా సరే కష్టం వచ్చింది, సరే ఇలా ఉంది నా కండిషన్, ఇంకేదైనా ఫైండ్ అవుట్ అవ్వడం జరిగిందా అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు స్పందించినటువంటి ఆ స్పందన, మాకు ఇచ్చినటువంటి మోరల్ సపోర్ట్, ఓకే, అది మమ్మల్ని సైకలాజికల్గా మెంటల్గా దిగజారకుండా ఉంచిందనమాట స్పెషల్లీ. అండ్ ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ విత్ బాస్కెట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అదేంటి అంటే, మాకు ఒక 5 డే ఫోన్ చేసి, శివగారు మీరు టెన్షన్ పడక్కర్లేదు, మీకు బంగారం దొరికింది, ఓకే, మేము కేసుని ఆ దొంగని పట్టుకోవడం జరిగింది, మేము మీ బంగారాన్ని మీకు త్వరలో తిరిగిస్తారని చెప్తే వీఆర్ వెరీ హ్యాపీ అండి. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలే, అంటే తిరిగి నా బంగారం నాకు వస్తుంది అనేటువంటి దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నెక్స్ట్ అట్ ద సేమ్ టైంలో నా కొడుకు ఎఫెక్ట్ అయ్యాడు అనమాట. తనకి జీబీ సిండ్రోమ్ అనేటువంటి ఒక డిసీజ్ వచ్చి తను ఎఫెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాలి అంటే బాడీ, లెగ్స్ అండ్ హ్యాండ్స్ కూడా ప్యారలైజ్ అయిపోయినాయి అనమాట. పిల్లాడు లేచి తిరగడు, బ్రతకడానికి కూడా చెప్పారు డాక్టర్స్ అనమాట. ఆ టైంలో కూడా మా హాస్పిటల్ దగ్గరికి క్రైమ్ బ్రాంచ్ నుంచి కొంతమంది కానిస్టేబుల్స్ని పంపించి పిల్లాడికి ఎలా ఉంది, ఈ టైంలో కొంచెం ఎంక్వైరీ చేయండి, ఎందుకంటే ఇప్పుడు అతను మొత్తం కోల్పోయి ఉన్నారు, ఈ టైంలో అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి, ఎలా ఉంది పిల్లాడి కండిషన్ ఎలా ఉంది. మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ మొత్తం అండి. మళ్ళీ తిరిగి ఎంత ఖర్చు అయినా సరే మేము తిరిగి బిడ్డను బ్రతికించుకున్నాము.
ఆ తర్వాత మాకు సార్ చెప్పినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే మీ బంగారం మీకు తిరిగి వస్తుంది అని చెప్పేసాను అనమాట. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఈరోజు సిపి గారి చేతుల మీదుగా ఎస్పెషల్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాస్ గారు చేసినటువంటి హార్డ్ వర్క్, వాళ్ళ టీం చేసినటువంటి హార్డ్ వర్క్తో ఈరోజు అంటే సొసైటీలో ఏం జరిగినా సరే పోలీసు వాళ్ళు ఉన్నారంటే ధైర్యమే ఈరోజు మమ్మల్ని మళ్ళీ తిరిగి బ్రతికించింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మాకు పునర్జన్మ లాంటిది అనమాట. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది సర్కిల్ ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాస్ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు సిపి గారు అండ్ మ్యామ్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ తులసి గారు and Rambabu garu and Shekhar garu, whomever it is, those who are especially visited my home at the kind of situation. Please, I am very thankful to Khaki Uniform. Okay, Jai Hind. సిఐ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, కంప్లైనర్స్ బాధితులు ఒక ఎమోషన్కి లోన్ అవుతున్నారు. ఎందుకంటే పోయిన వస్తువులు తిరిగి వస్తాయా లేదా అని పక్కన పెడితే వాళ్ళ కష్టాజీతం ఇవన్నీ కూడా వాళ్ళకి వెంటనే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో మీరు ఒక రకమైన ఛాలెంజ్ ఏంటంటే వాడిని పట్టుకోవాలి, రెండోది వీళ్ళ బాధితులకి ఒక భరోసా ఇవ్వాలి. ఎట్లా టేకప్ చేస్తారు ఈ కేసు? ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఈ కేసు విషయంలో మేము 13/10/25 మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇలా హౌస్ ఓనర్ గారు ఫోన్ చేసి ఇలాగ మా ఇంటి కింద ఉండేటువంటి ఇల్లు హౌస్ బ్రేక్ అయిందండి, ఏమైనా పోయి ఉండొచ్చు అని చెప్పి ఇమీడియట్గా మేము విజిట్ చేయడం జరిగింది. అలాగే వెంటనే పై ఆఫీసర్ తెలియజేసి క్లూస్ టీమ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే సిసిఎస్ అండ్ ఆల్ ఇన్స్పెక్టర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేసి దాన్ని దర్యాప్తు చేయడం జరిగిందండి. అలాగే ఆ రోజు ఆ వీక్ అంతా కూడా మనం చాలా క్లూస్ కలెక్ట్ చేసాం. సీసీ కెమెరాస్ అవనివ్వండి, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విచారణ జరిగింది, ప్రతి ఒక్కరిని విచారణ జరిగింది. కానీ ఎక్కడ కూడా మా క్లూస్ లేకపోవడంతో అలాగని మేము ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఇలాంటి నేరాలు ఇంకెక్కడెక్కడ జరిగాయి, ఏంటి కదా, కమిషన్ ఇవన్నీ కూడా తీసుకొని మేము టెక్నికల్ అనాలిసిస్ చేస్తూనే ఉన్నాము. వన్ ఫైన్ డే రీసెంట్గా మీకు అందరూ తెలుసు, హెచ్ మహేష్ రెడ్డి అని చెప్పేసి ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుతో పాటు ఇదే కాకుండా మరో 25 కేసులు కూడా మన సిటీలో పెందుర్తి ఏరియాలో 10 కేసులు, అలాగే గాజువాకలో 11 కేసులు, అలాగే దువ్వాడలో 2, ఆరులోవలో 1, అలాగే మలకపురం 2, ఇవన్నీ కూడా టోటల్ 26 కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు సిపి సార్ చేతుల మీద ప్రత్యేకంగా అందరికీ అందించడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. మాకు ఇలాంటప్పుడే ఎప్రిషియేషన్ కంట వాళ్ళ తోలకు ఆనందాలు చూడడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంతా చెప్పారు, వాళ్ళకి ప్రాపర్టీ పోయింది అనే బాధ కంటను వాళ్ళు ఒక ధైర్యం పూర్తిగా పోతుంది. అలాంటప్పుడు మేము ఖచ్చితంగా మేము చేయగలమని ఒక భరోసా ఇవ్వడంతో పాటు మా ఎంతటి మేము కృషి చేయడం, ముద్దాయిలు పట్టుకోవడం మేము తప్పకుండా చేస్తాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో 1 or 2 days లేట్ అయినా సరే మేము తప్పకుండా మా సిపి గారు కానీ డీసీపీ గారు కమిషనర్ మేడం గారి ఆధ్వర్యంలో చక్కగా మేము ప్రాపర్టీ రికవరీ చేయడం జరుగుతుంది, ముద్దాయిలను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది. ఇలాగా జరగకుండా మేము ప్రివెన్షన్ మెథడ్స్ కూడా చాలా చేస్తున్నాము. అయినప్పటికీ చిన్నపాటి నేరాలు జరుగుతున్నాయి. దానికోసం మేము ఎక్కువగా ప్రజలను కోరుకున్నది ఒకటే, విలువైన వస్తువులు కానీ డబ్బును కానీ మీ ఇళ్లలో ఉంచొద్దు. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యంగా మీరు బ్యాంక్ లాకర్లో పెట్టుకొని రెగ్యులర్గా మేము అనౌన్స్మెంట్స్ ఇస్తున్నాం. అలాగే సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెడుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మెయిన్ షాపింగ్స్ కానీ మెయిన్ పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాళ్ళు కూడా మేము రెగ్యులర్ నోటీసులు ఇస్తున్నాం, సీసీ కెమెరాస్ పెట్టుకోండి అని చెప్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి మీరు కష్టార్జితం. కాబట్టి మీకు మీరుగానే ముందుగానే సంరక్షించుకుంటే మంచిదని మేము చూస్తున్నాం. మేము ఎప్పుడు కూడా మీకు మీ కష్టాలు అండగా ఉంటాం. మీ ప్రాపర్టీ మీకు సేఫ్గా మేము రావడానికి 100% కృషి చేస్తాం. థ్యాంక్ యూ. చోరీకి పాల్పడిన హెచ్ మహేష్ రెడ్డి ఎవరు సార్? ఎంత ఏజ్? 25 years మేడం. ఆయన యాక్చువల్గా కాకినాడలో ఉంటాడు. కాకినాడలో సీటు కూడా ఉంది అక్కడ. అయితే రీసెంట్గా ఇక్కడ ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ హౌస్ కూడా ఉంది, మాధవదారులో హౌస్ ఉంది. అలాగే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు మనకి ఆయన చెప్పడం జరిగింది. వెరిఫై చేశాము. అయితే ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వైజాగ్ వచ్చి ఇలాంటి నేరాలని చేసుకుంటూ, ఆయన మోటో ఏం లేదు, జల్సే అంటే ఎక్కువగా అదర్ కంట్రీస్కి వెళ్ళడం, జల్సా చేసుకోవడం ఎంత కూడా చేయడం కోసం ఆయన చాలా తెలివైన దొంగలాగా బిహేవ్ చేస్తాడు. మాస్క్ కానీ నెక్స్ట్ ఇవన్నీ కూడా హెల్మెట్, ఒక నెంబర్ ప్లేట్ లేని బైక్, ఇవన్నీ కూడా యూజ్ చేయడం వల్ల మాకు కొంత టైం పట్టింది. బట్ వన్ థింగ్, ఒక్కరోజు లేట్ అయినా సరే ఖచ్చితంగా ఎటువంటి ఆధారాలు ఉన్నా సరే ముద్దాయిలు పట్టుకోవడం తప్పకుండా పట్టుకుంటాం. ప్రాపర్టీ కూడా రికవరీ చేసి చూపించాం. ఉదాహరణకి ఇది ఒక్కటే మనకి మా హెచ్ మహేష్ రెడ్డి విషయంలో మాత్రం 26 కేసులు డిటెక్ట్ చేసి ఆ 26 కుటుంబాలందరిలో కూడా ఆనందం నింపాం. థ్యాంక్ యూ. సార్, ఈ మోటివేషన్ చూస్తే అంటే ఈ పర్సన్ తీసుకుంటున్న కేర్ ప్రిపరేషన్ చూస్తే ఏమైనా సినిమాలు కానీ ఇట్లాంటివి చూసి
ఇలాంటివి చేస్తున్నాడు. ఖచ్చితంగా ఉంటుంది. ఇటీవల కాలంలో కుర్రాల్లో ఎక్కువగా యూట్యూబ్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అదే పబ్లిక్కే ముందుగానే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఇప్పుడు ఎవరు దొంగలో కూడా చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. ప్రతి ఇంట్లోనూ దొంగ ఉన్నాడు, ఊర్లో దొంగ ఉన్నారు. ఒకప్పుడు పూర్వంలో ఏంటంటే ఒకరిద్దరు జిల్లాకు దొంగలు ఉండేవారు, ఈజీగా మనకు ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎందుకంటే చిన్న వయసులోనే వాళ్ళ జలసలు ఎక్కువైపోవడం, గంజాయికి మందుకి బానిస అయిపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో డబ్బులు లేకపోవడం వల్ల ఇలాంటి దొంగతనం చేయడం జరుగుతుంది. యువత భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. కాబట్టి పేరెంట్స్గా మీ పిల్లలు కూడా భవిష్యత్తును గమనిస్తుండాలి. మంచి భవిష్యత్తుకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. చక్కగా ఉండాలంటే ఆ అఫెన్స్ జరగకుండా నివారించగలుగుతాం.